నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్. ఫైనల్గా జార్ఖండ్లో కానీ వైనాడులో కానీ ఎందుకు మీరు వెనకంజలో ఉన్నారు? కారణం ఏంటి అసలు మీకు అక్కడ? అంటే మీరు మహారాష్ట్రలో అంటే ప్రజల్ని మమేకం చేసుకుని ప్రజల్ని ఇంపాక్ట్ చేయగలిగినంతగా జార్ఖండ్లో చేయలేకపోయారా, లేకపోతే వైనాడులో చేయలేకపోయారా? ఏంటి అసలు మీకు అక్కడ విజయావకాశాలు లోపించడం గల కారణాలు ఏంటి? అంటే జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్లో మేము ప్రజలందరూ కూడా ఒక మంచి స్థాయిలోనే నిలబెట్టారు భారతీయ జనతా పార్టీ అని భావిస్తున్నాం. అధికారంలోకి రాలేకపోవచ్చు కానీ ఒక మంచి స్థాయిలోనే అక్కడ వచ్చాము. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ కానీ జేఎంఎం కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు ప్రజలు విశ్వసించారు. అక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మేము చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ బయట రాష్ట్రాల్లో మాకు ఉన్నటువంటి దీన్ని మేము ప్రొజెక్ట్ చేసినా కూడా ప్రజలు విశ్వసించలేకపోయాం. కాబట్టి కొంత అక్కడ ఇది కొద్దిగా కనపడింది. కాబట్టి జార్ఖండ్లో ఓటం చెందా. బట్ కానీ ఆయన జైలుకి వెళ్ళాడు అనే దాన్ని కూడా మీరు దాన్ని క్యాష్ చేసుకోలేకపోయారు అన్న, అంటే కొన్ని అంశాలు ఉన్నాయి ఇక్కడ. వారి సతీమణి కూడా బాగా అతనికి సపోర్ట్ చేసింది, జైలుకి వెళ్ళిన సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. అదేవిధంగా వాళ్ళు 20 సభలు పెడితే 200 సభలు పెట్టారు, సుడిగాలి పర్యటన చేశారు, భార్యాభర్తలు ఇద్దరు కూడా బాగా ఇంపాక్ట్ చేయగలిగారు. సో ఎందుకు బీజేపీ అంతకన్నా స్థాయిలో చేయలేకపోయారు? అంటే చేసింది మేము కూడా బాగానే దాన్ని అంతా కూడా చేశాం. కానీ కొంత ప్రజలు అక్కడ సెంటిమెంట్ దీంట్లో కొంత వాళ్ళకి వర్కౌట్ అయింది, వాళ్ళకి అది వర్కౌట్ అయింది. బట్ మేము కూడా నెక్ టు నెక్ ఫైట్లోకి వచ్చాం అక్కడ. ఓకే. సో చాలా స్థానాలు నెక్ టు నెక్లోనే మాకు పోయినాయి. సో ప్రజలు కూడా మా పక్షాన చాలా భారీగా మాకు ఓట్ చేశారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. గెలుపోవడం మధ్యలో ఉండే సన్న థ్రెడ్ కొంచెం మెజారిటీ ఏది ఉందో దాంట్లో కొంత వెనకబడ్డాము. బట్ దాన్ని రాబోయే రోజుల్లో డెఫినెట్గా జార్ఖండ్లో ప్రజల పక్షాన ప్రజల గొంతుకై మళ్ళీ బీజేపీ పనిచేస్తుంది, అక్కడ పోరాటం చేస్తుంది. అక్కడ అంటే మీరు ఇస్తానన్నటువంటి హామీల విషయంలో కూడా ఏమన్నా అక్కడ ఏమన్నా ప్రాబ్లం జరిగిందంటే అంటే భారతీయ జనతా పార్టీ కూడా ఆకాశాన్ని హద్దుగా చేయలేనటువంటి పనులన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చెప్పదు ఎప్పుడు కూడా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా చేసినట్టు కాంగ్రెస్ పార్టీకి ఏముంది, మేము ఒక ప్రణాళిక ఉండదు. వాళ్ళు ఖర్గే గారే చెప్పారు మాకు ప్రణాళిక లేకుండా అన్ని చేశాము అని అంటే, ప్రణాళిక లేకుండా చేస్తారు. మేము ప్రణాళికతోటి పార్టీలో చర్చించి పార్టీ నిర్ణయం తీసుకొని ఇది చేయగలుగుతుందా లేదా, పార్టీ ఒక రకం ప్రభుత్వం ఒక రకం కాబట్టి రెండింటినీ మమేకం చేసి ప్లాన్ చేస్తాం. కాబట్టి అది కొంత ప్రజలకు అక్కడక్కడ కొంత వీళ్ళేంటి ఇట్లా చెప్తున్నారు అనేటటువంటిది ఉండొచ్చు. బట్ ఫైనల్గా మేము చెప్పిందే కరెక్ట్ అవుతుంది, మేము చేసేదే కరెక్ట్ అవుతుంది. కాబట్టి మిగతా వాళ్ళు అధికారంలోకి రావడం కోసం రకరకాల విషయాలు చెప్పొచ్చు, కానీ దాన్ని ఎక్కడ కూడా అమలు చేయరు. ప్రజలు తొందరలోనే అవన్నీ కూడా అక్కడ తెలుసుకుంటారు. అంటే స్త్రీలకు ఆర్థిక సాయం అనే అంశాన్ని తీసుకెళ్లారు బాగా. అరెస్ట్ కూడా బాగా ఉపయోగపడ్డది. ఆర్థిక సాయం అనే అంశం బాగా ఉపయోగపడ్డది మన హేమంత్ సోరెన్ గారికి. సో మరి ఎందుకు మీరు అలాంటి కార్యక్రమాలు అలాంటి మన పథకాలు మీరు ఎందుకు చేయలేకపోయారు? అంటే కేవలం అమలుకు సాధ్యమైనటువంటి పథకాలను మాత్రమే భారతీయ జనతా పార్టీ చెప్తుంది. ప్రజల్ని ఎక్కడ కూడా మీరు అట్లా సోమరులుగా తయారవ్వండి భారతీయ జనతా పార్టీ చెప్పదు. ప్రజలు అందరూ కూడా వాళ్ళ స్వశక్తి మీద నిలబడే విధంగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది. వాళ్ళను స్వయం ఉపాధి ద్వారా ముందుకు తీసుకెళ్లాలని చూస్తుంది. అదేవిధంగా మనం చేయలేనటువంటి ప్రభుత్వాలు చేయలేనటువంటి చేస్తామనేటటువంటిది మేము రంగుల అద్దంలో చూపించాం. కాబట్టి ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మాట్లాడి భారతీయ జనతా పార్టీ చెప్తుంది, చెప్పిందే చేస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా వెనకడుగు వేయదు. కాబట్టి అటువంటి విషయంలో కొంత వాళ్ళ మాటలు కొంత నమ్మేటటువంటి అవకాశం ఉంది. అక్కడ జనరల్గా అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజల్లో వెనకబాటుతనం, అదేవిధంగా ఎక్కువ మంది గిరిజన ప్రాంతాలు అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క పథకాలు ఆకర్షణీయమైనటువంటి పథకాలకు వాళ్ళు ఓకే చేసేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దాన్ని వాళ్ళు ఒక అవకాశంగా తీసుకొని చెప్పారు. త్వరలోనే వాళ్ళు ఎట్లాగో అమలు చేయలేరు, అవన్నీ విషయాలు అందరికీ తెలిసిన విషయమే. ప్రజాభిప్రాయం ప్రజా ఆగ్రహాన్ని త్వరలోనే జార్ఖండ్లో వాళ్ళు చూస్తారు. సో ఏదైనా హేమంత్ సోరెన్కి మంచి ఆదరణ లభించింది, ప్రజల మద్దతు కూడా గట్టిగానే కనిపించింది. సో బీజేపీకి అంత కనిపించింది. ఇక ముఖ్యంగా చూసుకుంటే వైనాడులో ఏంటి మీ పరిస్థితి? మరీ 3వ స్థానానికి పడిపోయింది. అసలు వైనాడులో అటువంటి పరిస్థితి ఉంటుందని మీరు అసలు ఊహించారా? ఎందుకంటే ఆవిడకి మామూలుగా గతంలో వాళ్ళ అన్నగారికో మరి తమ్ముడో నాకు తెలియదు కానీ, బట్ ఆయనకి 3,60,000 వస్తే ఇంక దాదాపుగా 4,10,931 ఓట్ల మెజార్టీతో గెలిచారు. చాలా పెద్ద ఘన విజయం అది. దాన్ని ఎలా చూస్తారు మీరు? అంటే ప్రియాంక గాంధీ వాళ్ళ కుటుంబ నేపథ్యం, అక్కడ రాహుల్ గాంధీ ఎంపీగా ఉండటం, సో ఆ కుటుంబ నేపథ్యంలో
ఒక దీంట్లో ప్రజలు అక్కడ కాంగ్రెస్కి ఓట్ చేద్దాం అనేటటువంటి నిర్ణయం తీసుకొని వాళ్ళు ఓట్ చేశారు. బట్ బీజేపీకి వ్యతిరేకంగా చేసింది అని నేను అనుకోవట్లేదు. బీజేపీ అంటే కేరళలో ఆ రాష్ట్రంలో కాస్త ఆదరణ పెరుగుతూ ఉన్నది. అనేక స్థానాల్లో మంచి మెజార్టీ, మంచి ఓట్లు మేము గణనీయంగా సాధించుకున్నాం. కానీ ఇక్కడ విషయానికి వచ్చేసరికి ఒక ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ ఈ కుటుంబ నేపథ్యంలో కొంత కేరళ ప్రజలు కనెక్ట్ అయ్యారు. సో ఆ కనెక్ట్ అయిన కారణంగా తప్పిస్తే వాళ్ళు ఏదో కాంగ్రెస్ నుంచి చేస్తారని కాదు. ప్రియాంక గాంధీ కాకుండా ఇంకెవరు కాంగ్రెస్ నుంచి నిలబడినా 4వ ప్లేస్లో ఉండేవాళ్ళు. సో అక్కడ ఏంటంటే ప్రియాంక గాంధీ గారు కాబట్టి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అక్కడ ప్రజలకు మాత్రం అయింది. కానీ మిగతా దగ్గర తను ముందు ఎక్కడైతే పనిచేసిందో యూపీలో కానీ మిగతా దగ్గరలో కానీ అంత ప్రభావం చూపించలేకపోయింది. ఆ కేరళలో మొట్టమొదటిసారి వెళ్ళింది కాబట్టి ఈ యొక్క కుటుంబం కొంత విశ్వసించారు కాబట్టి ప్రియాంక గాంధీ అక్కడ పెర్ఫార్మెన్స్ కొంచెం బెటర్గా అక్కడ వచ్చింది ప్రజల నుంచి. కాబట్టి అక్కడ నిజంగా ఆమె గెలిచింది అక్కడ. కాకపోతే ఆ యొక్క ఢిల్లీకే పరిమితమయ్యి ఆ కేరళలో మరి ఆ ప్రజల యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేస్తే కనుక 4 లక్షలు ఇచ్చిన ప్రజలు మళ్ళీ 4 లక్షల ఓటుతో ఓడించేటటువంటి అవకాశాలు కూడా లేకపోతే. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా చూసుకుని జార్ఖండ్లో చాలామంది పొలిటికల్ అనలిస్ట్ కావచ్చు, సర్వే సంస్థలు కావచ్చు, మీకే అవకాశం ఉందని కూడా చాలా సర్వే సంస్థలు చెప్పడం జరిగింది. అన్ని అంచనాలు తారుమారయ్యాయి. సో ఏం చూస్తే దాన్ని బట్టి ఎలా ఏమనుకుంటారు? అంటే మీ గ్రౌండ్ వర్క్ అక్కడ తగ్గిందని అనుకోవచ్చా? లేదే, భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ వర్క్ ఎక్కడా తగ్గలేదు. భారతీయ జనతా పార్టీ చేసినటువంటి పెర్ఫార్మెన్స్ చాలా బ్రహ్మాండంగా చేసాం అక్కడ, అందులో డౌట్ లేదు. అయితే అక్కడ జరిగింది ఏంటంటే జనం రిసీవ్ చేసుకున్నది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సెంటిమెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి పథకాలు, ఆకర్షణీయమైన పథకాల ప్రకటన కానీ ఇవన్నీ కొంత ప్రజల్ని ప్రభావితం చేసి, అయినా కూడా మేము ఓడిపోయిన దాంట్లో కూడా చాలా మార్జిన్ చాలా తక్కువలో మేము చాలా సీట్లలో పోయాం. అంటే ప్రజలు మాకు విశ్వసించారు. కాకపోతే అంత తక్కువ మార్జిన్లో పోతామని ఎక్స్పెక్ట్ చేయాలి. అందుకే సర్వే సంస్థలు కూడా మేము గెలుస్తామని అనుకున్నటువంటి సర్వే సంస్థలు కూడా ఆ మార్జిన్ని గుర్తించలేకపోయినాయి. కాబట్టి ఆ స్వల్ప తేడాలు అనేది వాళ్ళు కూడా గుర్తించలేకపోయారు. అంటే భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి దీంట్లో కూడా మేము కూడా దాన్ని అంచనా వేయలేకపోయాం. ఆకర్షణ పథకాలు కానీ వాళ్ళ అరెస్టుల ద్వారా సింపతి మూటగట్టుకున్న విధానం కానీ దీంట్లో కొంత మేము అదేంటాం. కానీ మా క్యాడర్ కానీ మా పార్టీ కానీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్త కానీ డెఫినెట్గా ప్రజలకు మంచి చేయాలంటే బీజేపీ ఉండాలని శక్తి వంచన లేకుండా పనిచేశారు. నవ్య హరిదాస్ గారు కూడా బాగానే కష్టపడ్డది, పాపం చాలా బాగా కష్టపడ్డారు. సో కానీ పరిస్థితులు అట్లా వచ్చాయి. కానీ ఫైనల్గా సార్ ఇప్పుడు యాక్చువల్గా అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవేంద్ర ఫడ్నీస్కి ఎక్కువ అవకాశం ఉందని కూడా బ్రేకింగ్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే 125 సీట్లు పైనే బీజేపీ సాధించింది కాబట్టి ఈరోజు ఆయనకి అవకాశం ఉంది అని అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది పరిస్థితి మీ అంచనా ప్రకారం? అంటే భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలను సాధించింది. మా కూటమిలో మేమే మొట్టమొదటి పెద్ద పార్టీ. అవును, మీరే పెద్ద. కాకపోతే మాకున్నటువంటి సిస్టమ్ డెమోక్రసీని, ఒక ప్రజాస్వామ్య పద్ధతిని భారతీయ జనతా పార్టీ విశ్వసిస్తుంది. తప్పకుండా మేము దాని విషయంలో మా కేంద్ర నాయకత్వం నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే తప్పకుండా సమావేశం అవుతారు, సమావేశంలో తీసుకుంటారు. ఇది ఏకపక్షంగా ఒక కుటుంబ పరంగా లేదా ఒక వ్యక్తి నిర్ణయించేటటువంటి అంశం కాదు. ఇది భారతీయ జనతా పార్టీలో అందరూ పెద్దలు అందరూ కూర్చొని, ముఖ్యమైనటువంటి నాయకులు కూర్చొని ఈ యొక్క దాంట్లో ఏ విధంగా పోతే ప్రజాభిప్రాయం మనకు అనుకూలంగా ఉంటుంది, ప్రజలకు మంచి జరుగుతుంది అనేటటువంటిది ఆలోచన చేసి మాత్రమే ఈ యొక్క నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి అందుకోసం ఎక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఫడ్నవీస్కి ముఖ్యమంత్రి అవకాశం ఉంటుందని జనరల్ రొటీన్ దీంట్లో మనం అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఏదైనా జరగచ్చు. బట్ పార్టీ ఒక సిస్టంలో, పార్టీ పద్ధతిలో దానికి సంబంధించినటువంటి నిర్మాణం చేస్తాం కాబట్టి దాన్ని నేను తప్పకుండా పార్టీ పెద్దల నిర్ణయాన్ని స్వాగతిస్తారు. అందుకే ఈవెన్ ఫడ్నవీస్ కానీ, అజిత్ పవార్ కానీ, ఈ రోజున ఏక్నాథ్ షిండే గారు కానీ అందరూ కూడా ఈ రోజున ఒకటే మాట, వాళ్ళు ముగ్గురు కూడా కలిసి మిఠాయిలు తినిపించుకొని వాళ్ళు ఒకటే మాట చెప్పారు, పెద్దలందరం కూడా కలిసి కూర్చొని నిర్ణయం తీసుకుంటారు, ఆ నిర్ణయాన్ని మేము అందరం స్వాగతిస్తామన్నారు. అది భారతీయ జనతా పార్టీలో కానీ, భారతీయ జనతా పార్టీతో కూటమిగా ఏర్పడినటువంటి పార్టీలో కానీ ఉండేటటువంటి ఒక మంచి మార్గదర్శనం అది. కాబట్టి దీని ద్వారా దేశ ప్రజలకు కూడా ఒక మంచి సందేశాన్ని మేము అందిస్తాం. ఏదైతే కింద మైక్రో లెవెల్లో కూడా ఉండేటటువంటి కార్యకర్తకు కానీ, ప్రజలకు కానీ ఈ యొక్క విధానం మేము చూపిస్తాం. అందుకే భారతీయ జనతా పార్టీ ఇందాక దిలీప్ గారు అన్నట్టుగా 400 పార్ అనేది మీకు వర్కౌట్ కాలేదు. సో మరి అంటే అనేక రకాల కారణాలు ఉండొచ్చు. గత
10 ఏళ్లలో మీకు వచ్చిన ఆదరణ కంటే 15వ సంవత్సరానికి వచ్చేసరికి మీకు బాగా తగ్గింది గ్రాఫ్, దేశవ్యాప్తంగా కూడా తగ్గింది అనేది ఇందాక దిలీప్ గారు విశ్లేషించారు. దాన్ని ఏ విధంగా చూస్తారు ఫైనల్గా? అంటే మేము మాకు ఉన్నటువంటి పరిధిలో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అన్ని పథకాలు కానీ, మిగతా సంక్షేమ ఇది కానీ, స్వయం ఉపాధి పథకాలు కానీ అన్ని రకాలుగా పెట్టుకొని ముందుకు వెళ్ళాం. చార్చో పార్ భారతీయ జనతా పార్టీ అబ్కి బార్ అనే నినాదంతో మేము ముందుకు వచ్చాం. వచ్చిన దాంట్లో కొంత మేము వెనుకబడినటువంటి 400 మేము చేయకపోయినా, బట్ ప్రజలు 400 వరకు మమ్మల్ని దాటించకపోయినా 240కి మమ్మల్ని తీసుకొచ్చి బట్ అధికారంలో ఉంచారు. ఎన్డీఏ సపోర్ట్ తోటి, ఎన్డీఏ సపోర్ట్ తోటి. బట్ మాకున్నటువంటి కూటమి అందరూ మాతో ఉన్నారు కాబట్టి మా కూటమి ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. బట్ వీళ్ళైతే బాగా చేయగలుగుతారనే నమ్మకంతో అంతవరకు మేము రాగలిగాం. ఎక్కడ కూడా మహారాష్ట్రలో కూడా ఎన్డీఏ సపోర్ట్తో అన్ని సీట్లు సాధించారనేది నా ఒపీనియన్. అందులో అటువంటిది ఏం లేదు. అందరం కలిసి పోటీ చేశాం కాబట్టి ఉమ్మడి పోటీలో ఎప్పుడైనా సరే కొంత దానికి సంబంధించినటువంటిది మా ప్రభావం మిగతా పార్టీల మీద ఉంటుంది, మిగతా పార్టీల ప్రభావం మా మీద ఉంటుంది. తప్పకుండా దీంట్లో ఈ యొక్క ఉమ్మడి పోటీల్లో అందరికీ లాభం జరుగుతుంది, కొన్నిసార్లు నష్టాలు కూడా జరుగుతుంటాయి. కాబట్టి దేనైనా సరే మేము స్పోర్టివ్గా తీసుకుంటాం. ఈసారి 400 పార్ అని చెప్పి 240కి వచ్చాము. డెఫినెట్గా ఈసారి ఇంకా ఎక్కువ స్థానాలు, నాలుగోసారి తప్పకుండా మేము అధికారం రావడానికి, అంటే ఊరికే చెప్పేవి కాదు, ఇది మంచి పనుల ద్వారా ప్రజలకు మంచి